బాలానగర్ డీసీపీ కార్యాలయంలో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి గాజుల రామారంలో జరిగిన కాల్పుల ఘటనలోని నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ నెల 27వ తారీఖున అర్ధరాత్రి గాజుల రామారం ఎల్ఎన్ బార్ సమీపంలో జరిగిన గొడవలో కాల్పులు జరిపిన ముఖ్య నిందితుడు నరేష్ తో పాటు మరో 14 మంది నిందితులను పట్టుకున్నామని, వారి వద్ద నుంచి ఒక ఇల్లీగల్ దేశీయ తుపాకీ, 87 రౌండ్ల బుల్లెట్లు, 3 కార్లు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నరేష్ అనే వ్యక్తిపై దుండిగల్ పోలీస్ స్టేషన్ లో 4, సంగారెడ్డి పోలీస్ స్టేషన్ లో 1, ఇంకా కొద్ది నేర చరిత్ర ఉందని తెలిసిందని తెలిపారు. నిందితుడు నరేష్ ను పట్టుకున్నాక పలు ల్యాండ్ సెటిల్మెంట్లలో నిందితుడు సూత్రధారిగా ఉండి భయభ్రాంతులకు గురి చేశారని మరికొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారన్నారు. గాజుల రామారం దగ్గర జరిగిన కాల్పుల ఘటనలో 2 రౌండ్ల కాల్పులు జరిపారని, అతనికి సహకరించిన వారిని కూడా అదుపులోకి తీసుకుని విచారించగా ఈ నెల రోజుల క్రితం బీహార్ నుంచి దొంగతనంగా తుపాకీతో పాటు 100 బుల్లెట్లను కొనుగోలు చేశామని తెలిపారు. ఇతనిపై రౌడీషీట్ తో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని, రిమాండ్ కు తరలించడం జరుగుతుందని తెలిపారు. పూర్ణిమ, అజయ్ చంద్ర అండ్ గౌతమ్ వీళ్ళు ముగ్గురు కూడా మల్లంపేట నుంచి గాజుల రామారంలో వెళ్తున్న క్రమంలో వాళ్ళ బైక్ పెట్రోల్ అయిపోవడంతో ఆ ఎల్ఎన్ బార్ దగ్గర ఉన్నటువంటి వెహికల్లో పెట్రోల్ తీసుకునేటువంటి క్రమంలో ఆ బార్ సంబంధించిన వాళ్ళు చూడటం, అడ్డగించిన క్రమంలో వీళ్ళు తిరగబడి వాళ్ళ మీద గొడవ పడటం. ఈ గొడవ జరుగుతున్న ప్రాసెస్లో ఈ పూర్ణిమ అంతకుముందే పరిచయం ఉన్నటువంటి నరేష్కి, శివకి ఫోన్ చేయటం, వాళ్ళు హుటాహుటిన థార్ వెహికల్, బెలెనో వెహికల్ తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని అక్కడికి రావడంతో పాటు అప్పటికే నరేష్ దగ్గర ఉన్నటువంటి ఒక కంట్రీ మేడ్ పిస్టల్ని, అనాథరైజ్డ్గా లైసెన్స్ లేకుండా ఉన్నటువంటి పిస్టల్ని అతని స్వాధీనంలో ఉంటుంది. ఆ పిస్టల్ని శివ తీసుకొని నరేష్ ఆదేశాలతోటి ఎమ్మటే రాగానే ఫైర్ ఓపెన్ చేయడం, ఆ ఫైర్లో వాళ్ళు తప్పించుకోవడం, తర్వాత ఇతను తార్ వెహికల్ తోటి వాళ్ళని గుద్దే ప్రయత్నం చేయడం, అందులో వాళ్ళు తప్పించుకొని గాయాల పాలై పారిపోవడం జరుగుతుంది. ఇందులో ఈ నరేష్, శివతో పాటుగా వచ్చినటువంటి వ్యక్తులు సోహెల్, శాంసన్, నరేందర్ మరియు ఉజ్వల్ వీళ్ళందరూ కూడా బెలెనో వెహికల్ రావడం జరిగింది. నరేష్, శివ తార్ వెహికల్లో వస్తారు. అదేవిధంగా వీళ్ళతో పాటు ఈ ఒక నెల రోజుల క్రితమే, అంటే ఆగస్టు మంత్లో అని చెప్తున్నాడు, ఇంకా పూర్తిగా మనం సమాచారం తీసుకోవాల్సి ఉంది. ఇది పిస్టల్ బీహార్ పోయి అక్కడ అప్పటికే ఇక్కడ పనిచేసి మళ్ళీ బీహార్ వెళ్ళిపోయినటువంటి వీళ్ళ ఫ్రెండ్స్, నరేష్ యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో సమీర్, బుగ్గప్ప, కరణ్, జగ్గు వీళ్ళతో కలిసి బీహార్ వెళ్ళి అమిత్ సాయంతో ఒక కంట్రీమేడ్ పిస్టల్ని, ఒక 100 లైవ్ రౌండ్స్ని తీసుకొచ్చుకోవడం జరుగుతుంది. అంటే అప్పటికే నరేష్ కొంచెం రియల్ ఎస్టేట్లో వ్యాపారాలు చేయడం, అక్కడక్కడ ఇంకా ఆయన మీద నేర చరిత్ర బాగానే ఉన్నది. ఇప్పటికే మనకి దుండిగల్ పిఎస్లో 4 కేసులు, సంగారెడ్డిలో 1 కేసు ఉన్నట్టుగా మనకి సమాచారం ఉంది. ఇవి కాకుండా ఇంకా కూడా నమోదు కానీ ఇంకా రెవెన్యూ, జిహెచ్ఎంసీ దగ్గర కూడా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయని తెలుస్తుంది. ఇవన్నీ కూడా మేము సేకరించి ఇతని మీద షీట్ ఓపెన్ చేయడము, అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టడం కూడా జరుగుతుంది. ఈరోజు మనము వీళ్ళ దాదాపు 15 మందిని, ఎవరైతే ఫస్ట్ ఇనిషియల్గా 3 గొడవ పడ్డారు, ఆ తర్వాత నరేష్, శివతో పాటు ఒక 4 రావడం జరిగింది. అదేవిధంగా బీహార్ పోయి ఎవరైతే పిస్టల్ కొనుక్కొచ్చారో వీళ్ళందరూ టోటల్గా 15 మెంబర్స్ని ఒక 3 వెహికల్స్, 4 వీలర్స్, తారు, బెలెనో అండ్ స్కోడా 3 కార్లు, తర్వాత ఒక కంట్రీమేడ్ పిస్టలు, 87 లైవ్ రౌండ్స్, ఒక 2 వీలర్ బైక్ని మనం సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ అండ్ ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు కట్టి వీళ్ళని జైలుకి పంపించడం జరుగుతున్నది. ఈ యొక్క సమాచారం అంతా కూడా సీసీ కెమెరాలో రావడం జరిగింది. అక్కడ ఉన్నట్టు ఐ విట్నెసెస్ ఉన్నారు, టెక్నికల్ ఎవిడెన్స్ ఉన్నది. వీటన్నింటితోటి వీళ్ళకి జైల్లో ఉండగానే శిక్ష పడే విధంగా మేమంతా కూడా ప్రయత్నం చేస్తాం. ఈ నరేష్ లాంటి వ్యక్తుల మీద చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. గత కొద్ది రోజులుగా చూస్తే ఇతను ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చూసి చాలామంది బయటకు వచ్చి చెప్తున్నారు. అంటే అంతకుముందు కొంతమంది భయపడి చెప్పలేకపోవచ్చు, కొంతమంది చెప్పిన తర్వాత కూడా యాక్షన్ తీసుకొని ఉండకపోవచ్చు. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్నట్టు సమాచారంతో ఈ కేసు, పాత కేసులు,
కొత్త కేసులు కూడా ఏమైనా ఉంటే తీసుకొని వీటన్నిటి మీద తప్పకుండా ఇతని మీద పీటీ యాక్ట్ పెట్టడానికి 100% ఎలిజిబిలిటీ ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఫైర్ ఓపెన్ చేసి చిన్న కాజు లేకుండా ఒక పెట్టి మ్యాటర్లో కేవలం ఆ మహిళ ఫోన్ చేసిందని చెప్పేసి ఒక పెట్టి మ్యాటర్లో దాన్ని ఫైర్ ఓపెన్ చేసి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి అతనేదో రౌడీయిజం, గుండాయిజం, ఒక లీడర్ కావాలన్నటువంటి ఒక యాంగ్జైటీ తోటి చేసినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని మనం సమాజంలో ఎలో చేస్తే కామన్ మ్యాన్కి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి తప్పకుండా ఇతన్ని జైల్లో ఉండే విధంగా, శిక్షలు పడే విధంగా చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తాం.